అందరికీ నమస్కారం. ఈరోజు స్మాల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఊరి అవతల ఒక ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో గురువులు మన శిష్యందులు ఇద్దరు ఉంటారు. ఆశ్రమం కొద్దిగా ముందులో జోపిళ్ళు ఉంటాయి, అంటే గుడిసెలు అంటారు కదా. ఆ దాంట్లో ఇద్దరు ముసలాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు పనికి పోయేది, ఇంత చాతనంత చేసుకునేది, తినేది, పడుకునేది, ఇలాగే జీవితం నడుస్తూ ఉంటుంది. ఒకరోజు వర్షం మొదలవుతుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇంకా సాయంత్రం వర్షాలు ఎక్కువనే పడతాయి కదా. వర్షం మొదలైతే ఇంకా వర్షంతో పాటు ఉరుములు మెరుపులు చాలా వచ్చేస్తాయి. ఉరుములు మెరుపులు వస్తే పిడుగులు కన్నా పడతాయి కదా. అంత భారీగా మోడమవుతుంది. ఒక ముసలామె ఇంకేం తిందాము అని అన్నము గిన్నె ప్లేటు అంతా పెట్టుకుంటుంది. పెట్టుకునే లోపు బయట నుంచి ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది. అప్పుడు బయటికి వచ్చి చూస్తే ఆశ్రమం నుంచి గురువు ఒక శిష్యుని పంపింటాడు. వర్షం వస్తుంటుంది కదా, కొద్దిగా ఇట్లా సంచి కప్పుకొని వచ్చింటాడు. ఏంటి స్వామి ఇక్కడ వచ్చారు కదా మీరంటే, లేదు ఈరోజు ఇద్దరు అత్తులు వస్తున్నారు మా ఆశ్రమానికి, వాళ్ళకి ఏమైనా మీరు తినడానికి ఇస్తే ఇప్పించుకరమ్మని చెప్పారు మా గురువు అని చెప్తారు. అవునా? అప్పుడు ఆలోచిస్తుంది, అన్నం అయితే వండుకునింది, ఇది ఇచ్చేస్తే మరి నేను వండుకోవాలా, పోనీ కొంచెం తగ్గించుకొని కొంచెం ఇద్దామంటే కొంచెం మిగిలిన రేపటిగానే వస్తుంది, ఆల్రెడీ వర్షం పడుతుంది అని ఆ అన్నం వేయడానికి మనసు రాదు. అయ్యో స్వామి ఇప్పుడే తినేసాను కదయ్యా, నేను కొద్దిగా ముందు వచ్చింటే ఇస్తుంటే అంటది. అవునమ్మా, అలాగైతే పరుచుకోవడానికి కప్పుకోవడానికి ఏమన్నా ఉంటే కన్నా ఇవ్వండి, వాళ్ళు ఈరోజు వర్షం వస్తుంది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళరు, ఈరోజు ఇక్కడే ఉంటారు, వాళ్ళు రేపు వాళ్ళు వెళ్ళంగానే మరి మీ వస్తువులు మీకు తెచ్చిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ ముసలి అనుకుంటుంది, ఏమో ఒకటి ఇవ్వకుంటే ఈ స్వామి అయితే పోవట్లేదు, పోదామని ఇంట్లో చూస్తుంది. జమకానం చూస్తుంది, జమకానం బాగుంటుంది. దుప్పటి ఇద్దాము అనుకుంటుంది, నాకు కప్పుకోవడానికి కావాలి కదా దుప్పటి అనుకుంటుంది. కంబడైనా ఇద్దాము అని కంబళి తీస్తే కంబళి వేసుకుంటే వెచ్చగా పడుకోవచ్చు కదా అని కంబళి కూడా వేయడానికి మనసు రాదు. కొన్నిసార్లు మాకు కూడా ఇలాగే అవుతుంది కదా, ఎవరికైనా ఏమన్నా ఇద్దాంలే అనుకుంటే ఇది మాకు పని పడచ్చేమో, ఇది మాకు కావాల్సి వస్తుందేమో అని అనుకుంటాం కదా. అలాగే అనిపిస్తుంది తనకు కూడా. చివరికి ఏదో ఒకటి ఇవ్వకుంటే ఆ స్వామి అయితే బయలుదేరేలాగా లేడు. ఏం చేద్దామంటే అడుగున ఒక చిన్న చిరిగిపోయిన బొంత ఉంటుంది. అప్పుడు అది తీస్తుంది, ఇదైనా ఇద్దామని. అది చూసుకోవడం అనుకుంటుంది, ఇది కాళ్ళ కిందైనా వేసుకోవచ్చు కదా నేను అనుకుంటుంది. లేకపోతే అనుకున్నా కానీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇవ్వకుంటే అయినా పోడని అది చిరిగిపోయింటుంది. అది చిన్న బొంత మడిపి, లేదు నాయన ఇది ఒక్కటే ఉంది స్వామి నా దగ్గర అని అది ఇచ్చి పంపుతుంది. ఇంకా పక్క ఇంకా గుడిసెలు ఉంటుంది కదా, ఆ గుడిసెకి వస్తాడు. ఇదంతా లోపల ఆమె ఆల్రెడీ తినేసి ఉంటుంది. తిని తట్ట అంతా కడిగేసి అక్కడ పెట్టి ఇంకేం పరుపు వేసుకుందామని పరుపులు తీస్తుంటాం కానీ ఈయన తలుపు కొడతాడు. అప్పుడు బయటికి వచ్చి చూస్తుంది, ఏం స్వామి ఈ టైంలో ఇలా వచ్చారు కదా అంటే, లేదమ్మా వర్షం వస్తుంది కదా, ఇద్దరు అతిథులు మా ఆశ్రమానికి వచ్చారు, వాళ్ళకి ఏమైనా తీసుకురామని మా గురువు గారు పంపారు అంటే, అవునా స్వామి ఈ రాత్రిలో ఎలా వచ్చారు, లోపలికి రా అంటే, లేదమ్మా మీరు ఇవ్వండి ఇక్కడ తీసుకెళ్తానంటే, సరే అనేసి గబగబా ఇంట్లో పోయి, అయ్యో నాయన ఇప్పుడే నేను తిన్నాను, లేకపోతే స్వామి అదే ఇస్తుంటే, పోనీ ఒక గుప్పెడు అన్నం వండి పెడున్నా తీసుకుపోతారా అని అడుగుతుంది. లేదమ్మా తప్పుడు ఏం లేదు, తిన్నావు కదా పరుచుకోవడానికి ఒకటే ఇచ్చినా చాలు. సరే అనేసి గబగబా ఇంట్లోకి వెళ్ళి తన వేసుకునే ఒక జంకాన, కప్పుకునే దుప్పటి, కంబడి, అన్ని దిండ్లు అన్నీ చేస్తుంది. మరి తనకేమైనా కావాలి కదా, అడుగున ఒక చినిగిపోయిన బంతి ఉంటుంది, చాలే నాకేం గుడిసె ఉంది ఇక్కడ, ఇదింతలో ఎట్లో ఒకరోజు పడుకోవచ్చు అని అన్నీ పట్టుకెళ్ళి చేస్తుంది ఆయనకు. ఉరుములు, గొడుగు, మెంచు, మెరుపులు అన్నీ ఎక్కువైపోతాయి. మెరుపులు ఎక్కువైతే పిడుగులు పడే ఛాన్సెస్ ఉంటుంది. పెద్ద సౌండ్ వస్తున్నప్పుడు ఇద్దరు ముసలోళ్ళు బయటికి వస్తారు, చూద్దాం ఎక్కడైనా పడ్డాయేదో పిడుగు అని. చూసి ఇక్కడ బయటికి వచ్చి అక్కడిక్కడ చూసేలోపు మరో పిడుగు వచ్చేసి ఇద్దరు గుడిసె మీద పడిపోతుంది. పక్కలే ఉంటాయి కదా, రెండు కాలిపోతాయి. అప్పుడు ఇంకా నైట్ ఎక్కడ ఉండాలి వాళ్ళిద్దరు ముసలి వాళ్ళు, వర్షం వస్తుంది, ఇంక పక్కల ఆశ్రమం కన్నా వెళ్దామనేసి ఇద్దరు ఆశ్రమంకి వెళ్తారు. వాళ్ళు రాగానే గురువులు చలి కన్నా తడుచుకొని వచ్చింటారు, నైట్ పడుకుంటారు అనేసి అక్కడ తీసుకొచ్చారు కదా అవి ఇవ్వండి అని చెప్తారు గురువులు. అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, పాత చిరిగిపోయిన బంతి ఇచ్చింటారు కదా అది తనకి ఇస్తారు. ఈమె ఏమి ఇచ్చింటారు కదా, కంబళి, బెడ్షీటు, జంకానము, అన్నీ దుప్పటి అన్నీ ఈ ముసలి దానికి ఇస్తారు. అప్పుడు ఈమెం సార్లే ఏదో దొరికింది కదా హాయిగా పడుకోవచ్చు అనుకుంటుంది. కానీ ఇంకొక ముసలిదాన్ని, అయ్యో ఇది ఎవరో అతిథులు వచ్చారు మీ వేరే ఊరు నుంచి, వాళ్ళకని ఇచ్చాను కదా ఆయన స్వామి, అక్కడి నుంచి నాకు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది కదా అని అడుగుతుంది. అప్పుడు గురువులు చెప్తారు, ఈరోజు వచ్చే అతిథులు ఇద్దరు వేరే వాళ్ళు కాదు, మీరిద్దరే,
నాకు ముందే తెలుసు అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు ముసలాళ్ళు షాక్ అవుతారు. నిజం కదా ఫ్రెండ్స్, మేము ఎవరికి ఏమి ఇస్తామో అదే తిరిగా మాకు వస్తుంది. ఆమె చిరిగిపోయిన బొంత ఇచ్చింది, బొంత వచ్చింది. ఈమె అన్నీ ఇచ్చింది, ఈమెకి అన్నీ వచ్చినాయి ఇప్పుడు పడుకోవడానికి. ఇది ఒక్కటే కాదు, ఏది ఇచ్చినా అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ సుఖం కానీ ఒకరికి బాధ కలిగించేది కానీ ఏదైనా మనం ఏమి ఇస్తామో అదే మాకు తిరిగి వస్తుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.